14-15 నెలల క్రితం అమెరికాకి సంబంధించిన ఒక సైనికుడిని హమాస్ వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఇన్నాళ్ళ తర్వాత అతను వదిలిపెడితే ఈ ట్రంప్ వచ్చి 4 నెలలు అయిన తర్వాత కూడా అట్లాగే పెట్టి ఇప్పుడు వదిలిపెడితే దానికి ట్రంప్ స్వయంగా స్పందించి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అంతకంటే సిగ్గుచేటు మరి ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? తీవ్రవాద సంస్థకి థ్యాంక్స్ చెప్పుకునే కర్మ. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ఆ ట్రంప్ చెప్పిన మాట వింటున్నట్టే నటిస్తూ తను చేయాలనుకున్నది చేసేస్తుంది. తాజాగా గాజాలో బందీగా ఉన్న చివరి అమెరికన్ ఇజ్రాయెల్ని విడుదల చేయనట్టు హమాస్ వెల్లడించితే గాజా స్ట్రిప్లో నిరాశ్రయులను వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాల మీద సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 16 మంది మరణించారు. అదేమీ నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించదు, ఖచ్చితంగా తీవ్రవాదులే ఉంటారు అందులో. నిరాశ్రయులను పైన పెడతారనమాట. 4 మహిళలు 5 చిన్నారులను చంపేశారని చెప్తారు, వాళ్ళందరినీ వీళ్ళే చంపుతారనమాట. అక్కడ హమాస్ తాజా ప్రకటన చేసింది. ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించడం నేపథ్యంలో హమాస్ తెలివిగా ట్రంప్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది.